హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నాగ్పూర్లో అయితే ఉన్నాము. నాగ్పూర్లో ఒక రిసార్ట్లో అయితే ఉన్నాము. రిసార్ట్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మాకు టీమ్ ఎక్స్ట్రీమ్ క్లబ్ వాళ్ళు హోస్ట్ చేసారు. ఇక్కడైతే నేను నైట్ మొత్తం ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేసిన. నిన్న వ్లాగ్ ఎంజాయ్ చేయడం కూడా మర్చిపోయినా. అండ్ చూడండి, రిసార్ట్ చాలా బాగుంటుంది. అండ్ ది రిసార్ట్స్ పేరు వచ్చేసి లోటస్ రిసార్ట్ అండ్ హోటల్స్, నాగ్పూర్లో ఉంటుంది. మీరు చెక్ చేయొచ్చు గూగుల్లో, లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పటికైతే ఈ రిసార్ట్లో డబుల్ బెడ్రూమ్, పెద్ద హాల్ అట్లా ఉందన్నమాట. అండ్ విత్ ఇక్కడ నేను నైట్ ఇక్కడ డిన్నర్ చేసినాం. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసినాం అనమాట. ఇప్పుడు ఎండ పెరుగుతుంది. ఈరోజు అయితే లాస్ట్ డే ఆఫ్ రైడ్ అనమాట. ఈరోజు ఇట్లా కూడా హైదరాబాద్ అయితే రీచ్ అవ్వాలి. రిసార్ట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా ఇప్పుడు డైరెక్ట్ ఆదిలాబాద్ అయితే స్టాప్ ఉంటుంది. ఆదిలాబాద్ తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఏమైంది, బ్యాటరీ డౌన్ అయినట్లుంది, బండి స్టార్ట్ అయితే లేదు. BMW అన్నా స్టార్ట్ చేయనా కొంచెం దిగు, నేను స్టార్ట్ చేస్తాను. బ్యాటరీ డౌన్ అయిందా? చేస్తా. దీంట్లో బాగా ఎక్స్పీరియన్స్ నాకు. థర్డ్ గేర్ పడదా? పూణే దబ్బు ఫాస్ట్. స్టార్ట్ కాలే. నాకు తెలిసి దేంట్లో స్టార్టర్ మోటార్ ప్రాబ్లం ఉంటుంది. దబ్బండి ఫాస్ట్గా. ఫాస్ట్. దవన లేదా అన్నా? ప్యానియర్లు దక్కా ఇస్తా బండి తీసుకొచ్చి దక్కా ఇస్తా. వైర్ అంటే ఎంత పెద్దది వచ్చింది చూడు. ఎలాగోలో ఆ BMWని కష్టపడి స్టార్ట్ చేసేసినాము. నాకు తెలుసు అది స్టార్టర్ మోటార్ ప్రాబ్లం అన్న ఉండొచ్చు, లేదా బ్యాటరీ అయితే డౌన్ అవ్వదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బండి ఆఫ్ చేయకండి. సరే వెళ్ళండి, నేను వెయిట్ చేస్తాను. ఓకే. స్టార్టర్ మోటార్ ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం వస్తుంది.
దానివల్ల అనుకుంటారా? నాగ్పూర్ అవుట్స్కట్స్లో పెద్ద పెద్ద హైవేలే ఉన్నాయి. అది ఔటర్ రింగ్ రోడ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే హైదరాబాద్ 503. ఇది అమరావతి హైవే అనమాట, పాత ముంబై హైవే అనుకోండి. ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే అయ్యింది, సో చాలామంది ఎక్స్ప్రెస్ వే తీసేసుకుంటున్నారు, ఫాస్ట్గా వెళ్ళిపోతారని. కానీ దాని మీద ఫుల్ నిద్ర వస్తుంది. అండ్ సో ఫార్ సో గుడ్, సూపర్ అయితే ఉంది రోడ్డు. అండ్ 2 పాయింట్స్ ఉంది. ముందర ఎక్కడైనా పెట్రోల్ కొట్టిచ్చేస్తా 1 పాయింట్ అయిన తర్వాత. రీఫిల్ అని సింబల్ వస్తుంది, అప్పుడు కొట్టేస్తా అనమాట. అండ్ రోడ్డు అయితే మామూలుగా లేవు, సూపర్ ఉన్నాయి అవుట్స్కట్స్లో. ఇది పాత రోడ్ కాబట్టి కొంచెం ఇట్లా ప్యాచ్ వర్క్ ఉన్న బాగానే ఉంది. అండ్ ఈ రోడ్ వెళ్ళి మళ్ళీ NH44ని కనెక్ట్ అవుతుంది. లేదు ఇక ఇది NH53. ఇక్కడ నుంచి మళ్ళీ డైవర్షన్ తీసుకొని కింది సైడ్ ఆదిలాబాద్ దగ్గరలో కనెక్ట్ అవుతాం మనము. అప్పటి వరకు రోడ్ ఎలా ఉంటుంది అనేది మీకు అప్డేట్ చేస్తూ ఉంటా. నాగ్పూర్ లోపల నుంచి రాకుండా బయట నుంచి ఇలా కొత్త కొత్త ప్లేసెస్ చూసుకుంటూ రావచ్చు అనమాట. ఎవడీడు వీళ్ళు హెల్మెట్ రా తల పెట్టుకోవాలా, డర్టీ ఫెలో. వీళ్ళు రేసింగ్ చూడలేకపోతున్నారు అయ్యా. నాగ్పూర్ కొండలి టోల్ రోడ్ అంట. హెల్మెట్ పెట్టుకోరు, ఏం పెట్టుకోరు, సంకల హెల్మెట్ పెట్టుకొని ఆడుకుంటుండ్రు. ఏం చిన్న జరిగినా హెడ్కే డ్యామేజ్ అవుతుంది, డైరెక్ట్ పరలోకానికి పోతారు. ఇంకా ఔటర్ రింగ్ రోడ్ దగ్గరకు వచ్చేసినాం నాగ్పూర్లో. కానీ అక్కడ రైట్ అన్నది, కానీ రైట్ డైవర్షనే లేదు. ఈ ఔటర్ రింగ్ రోడ్ అటు ఇటు తిప్పి మన ఎక్స్ప్రెస్ వే దగ్గరికి అయితే తీసుకొచ్చింది. ఈ ఎక్స్ప్రెస్ వే వచ్చేసి ముంబై టు నాగ్పూర్ ఎక్స్ప్రెస్ వే. ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఎక్స్ప్రెస్ వే, ముంబై ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే తర్వాత. అంటే ఇంకా ముంబై ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే మొత్తం కంప్లీట్ అయిందో లేదో ఐడియా లేదు, కానీ ఇదైతే ప్రజెంట్ ఫస్ట్లో ఉంది. మొత్తం నీట్గా రెడీ చేసి చాలా పెద్దగా ఉంటుంది హైవే. ఈ హైవే కింది నుంచి మనం మళ్ళీ నాగ్పూర్ సైడ్ అయితే వెళ్తున్నాం. ఏది అటు వెళ్తున్నాడు, ఎటు 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 అర్థమైతే లేదే. ఇది నాగ్పూర్ ఎక్స్ప్రెస్ వే మీద అలౌడ్ లేదు కదా బైకు, మళ్ళీ ముంబై సైడ్ తీసుకుపోతుంది ఇది. ఏమో పదా ముంబై అంట, ముంబైకి వెళ్ళిపోతాము. టోల్ రోడ్ స్టార్ట్స్. 2 వీలర్ నాట్ అలౌడ్ నాకు తెలిసి ఈ రోడ్ పైన. కొంపదీసి కొంచెం ముందరికి వెళ్ళి లెఫ్ట్ తిరగాలి. ఏంది ముంబై 770, షిరిడి 530. ఏడ పట్టుకోబోతుంది గూగుల్ తల్లి. కరెక్టే ముందుకెళ్ళి లెఫ్ట్ అంటుంది. ఈ హైవే దింపుతుంది. సర్లే కొంచెం దూరం వరన్న ఈ ఎక్స్ప్రెస్ వే మీద ఎంజాయ్ చేద్దాం. నాట్ అలౌడ్ అని అన్ని బోర్డులు పెట్టారు, మనమేమో పోతున్నాం. 5.3 కిలోమీటర్స్. కింది నుంచి పోవాలేమో. ఎయిర్పోర్ట్ రన్వే లాగానే ఉంది. 100 పోతుంటే కూడా ఏం పోయినట్లయితే అనిపిస్తలేదు నాకు. సరే డైవర్షన్ అయితే వచ్చింది, మళ్ళీ చిన్న రోడ్లో అయితే వెళ్ళిపోతున్నాం. కొంచెం దూరం వరకు ఎంట్రీ, తర్వాత లేదు. బాయ్ ఎక్స్ప్రెస్ వే అదే ముంబైకి అట్లా స్ట్రైట్గా 770 కిలోమీటర్స్ వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ప్రజెంట్ మనం ఇక్కడ నుంచి డైవర్షన్ అయితే ఉంది.
టువర్డ్స్ లెఫ్ట్. బుటిబోరి అనే డైవర్షన్ నుంచి మనం మళ్ళీ వార్దా సైడ్ వెళ్తున్నాము. వార్దా 60 కిలోమీటర్స్ ఉంది. వార్దా మీద నుంచి ఇక మనం తీసుకునే రూట్ వచ్చేసి మీకు తెలిసే కదా, NH44. ఇదేమో NH353I. ఊరినాయనో ఇక్కడ చిన్న రోడ్లు కూడా భలే చేసిర్రు అయ్యా, అంతా గట్కరీదయ్యా అనుకుంటా. ఇక్కడ చూడండి రోడ్డు భలే ఉన్నాయి మహారాష్ట్రలో, ఒకప్పుడు ఇట్లుండేవి కావు. గుంతలు గుంతలు రోడ్డు, గుంతలు గుంతలు రోడ్డు, గుంతలు గుంతలు ఉండే. ఇప్పుడేమో గుంతలే లేవు. ఏడు చూడు సిమెంట్ రోడ్లు, ఆ రోడ్లు, ఈ రోడ్లు. ఓకే, అటు ఇటు తిరిగి ఫైనల్లీ ఆన్ NH44 మొత్తం బైపాస్ దగ్గర అయితే ఉన్నాము. అండ్ ఇక్కడ నుంచి 167 కిలోమీటర్స్ వచ్చేసి ఆదిలాబాద్ ఉంది. అండ్ వెళ్దాం పదండి, ఇంకా దిక్కులు చూసేది లేదు, స్ట్రైట్ హైదరాబాదే. ఫైనల్లీ జామ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే మనకు ఆసిఫాబాద్, మంచిర్యాలు, చంద్రాపూర్ అవన్నీ వస్తాయి. మనం ఇప్పుడు రైట్ తీసుకుంటున్నాం టువర్డ్స్ ఆదిలాబాద్, నిజామాబాద్ అట్లా అన్నమాట. బస్సేంద్ర ఆయన పాటలు ఊడిపోయేలాగా ఉంది, ఎట్లా ఆడుతారేమో. అండ్ ఈ డైవర్షన్ నుంచి ఇంకా స్ట్రైట్కి వెళ్తే ఇంకా బైపాస్లు చేసుకుంటూ హైదరాబాద్ వచ్చేస్తుంది. ఓపుకుంటే కన్యాకుమారి వరకు వెళ్ళొచ్చు అంతే. ఇప్పటికైతే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి 417, కన్యాకుమారి వచ్చి 1645 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ మన లొకేషన్ ఆదిలాబాద్ వచ్చేసి 126 కిలోమీటర్స్ అయితే ఉంది. వెళ్తాం అంటే ఆదిలాబాద్లో స్టే చేయము, కంటిన్యూ చేస్తాం. మళ్ళీ శ్రీపాల్ని కలిసి, శ్రీపాల్ యాడ్ అవుతాడు అక్కడ. ఫస్ట్ డేలో మీరు చూసి ఉంటారు, ఢిల్లీ వరకు, చండీగఢ్ వరకు వచ్చింది శ్రీపాల్ యాడ్ అవుతాడు. శ్రీపాల్ అందరం కలిసి మళ్ళీ డైరెక్ట్ హైదరాబాద్ వెళ్తాం అన్నమాట. ఆల్మోస్ట్ తెలంగాణ బార్డర్ దగ్గర అయితే ఉన్నాను. ఇంకా ఆదిలాబాద్ వచ్చేసి ఒక 56 కిలోమీటర్స్, అంటే నాకు తెలిసి 30 కిలోమీటర్స్ వరకు బార్డర్ ఉంటుంది. బార్డర్ దగ్గర అయితే రోడ్ అయితే చాలా ప్యాచ్ వరకు గుంతలు, అప్ డౌన్ అన్నీ ఉన్నాయి. అయినా వాళ్ళు రిపేర్ చేస్తున్నారు. నెక్స్ట్ కొన్ని రోజుల్లో అది సెట్ అవ్వచ్చు మొత్తం రోడ్డు పర్ఫెక్ట్గా. ప్రజెంట్ అయితే పర్ఫెక్ట్గా లేదు. అండ్ శ్రీపాల్ వాళ్ళ ఇల్లు నాకు తెలిసి 48 కిలోమీటర్స్ ఏమో వస్తుంది. అక్కడికైతే వెళ్దాం. ఆదిలాబాద్కి 33 కిలోమీటర్ దూరంలో అయితే మనము లంచ్ బ్రేక్ అయితే ఆపినాము. ఒక 40 మినిట్స్ అయితే ఇక్కడ ఆగినాం అనమాట. అండ్ ఎగ్జాక్ట్ 40 మినిట్స్. అండ్ ప్రజెంట్ అయితే మనం వెళ్తున్నాం ఆదిలాబాద్ సైడ్. ఇప్పుడు 10 కిలోమీటర్స్ దూరంలో బార్డర్ అయితే ఉంది. ఆ బార్డర్ దగ్గర ఒక ఫోటో దిగి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. మహారాష్ట్ర చెక్ పాయింట్ అయితే దాటేస్తున్నాం ఇప్పుడు. ఏమైంది ఓలో బస్సులో మామూలుగా, ఓలో లారీలు మామూలుగా పోతే జుమ్ము జుమ్ము లాగి పడేస్తున్నాం. ఎన్ని 80 మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు, 80, 90. ఓకే, ఇప్పుడు మనమైతే తెలంగాణలో అయితే ఎంటర్ అయిపోయినాము. వెల్కమ్ టు తెలంగాణ. అండ్ పెనగంగా రివర్ని అయితే దాటేస్తున్నాము. తెలంగాణ స్టేట్ తెలుగు బోర్డు 1 మంత్ తర్వాత చూస్తున్నాను నేనైతే. స్నాప్ పెడితే సూపర్ ఉంటుంది ఇక్కడ. ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత
రోడ్లు చూడండి కొంచెం బెటర్ అక్కడ కంపేర్ చేస్తే. టాప్ స్పీడ్ కూడా కొట్టేద్దాం. ప్రజెంట్ అయితే ఆదిలాబాద్ లోపలికి అయితే వెళ్తున్నాము శ్రీపాల్ని కలవడానికి. శ్రీపాల్ ఏం చేస్తాడంటే అన్నబండి కాదు శ్రీపాల్ బండి, అది శ్రీపాల్ బండి తీసుకొని నడుపుతాడు. శ్రీపాల్ బండి తీసుకొని నడుపుతాడు. అన్న మళ్ళీ కార్లో వెళ్ళి ఉంటాడు అనమాట. అండ్ ఇక్కడ నుంచి మన డ్రైవ్ వచ్చేసి మళ్ళీ డే 1 డే 2 డే 3 లాగా శ్రీపాల్ కోఆర్డినేషన్తో అయితే ఉంటుంది. ఇప్పటికైతే గోయింగ్ టు ఎంటర్ ఇన్ ఆదిలాబాద్. పెద్ద రోడే ఉంది ఆదిలాబాద్ది, బాగుంది. అమ్మ ఓలా బండి, నా తెల్ల ఓలా గుర్తుకొచ్చింది ఇప్పుడే. ప్రజెంట్ అయితే మనము ఇంటర్నల్ ఏరియా ఆఫ్ ఆదిలాబాద్లో అయితే ఉన్నాం. ఎప్పుడు రాలే, ఫస్ట్ టైం ఇంత లోపలికి రావడం. ఒక 6 నెలల్లో కంప్లీట్ అవుతుంది. ఎవరన్నా పిల్లలు ఉంటే చూడండి. పిల్లలు ఉంటే చూడండి. మీ క్యాస్ట్ గురించి చెప్పాలా ఏమన్నా? ఏరియా, క్యాస్ట్ మొత్తం చెప్తా. ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే హెల్మెట్ ది కొంచెం చూపిస్తా ఫేస్. వితౌట్ మేకప్, వితౌట్ ఎడిటింగ్. ఇట్స్ టైమ్ టు సే బాయ్ టు ఆదిలాబాద్. ఆదిలాబాద్ నుంచి మనం ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి కామారెడ్డిలో కొంతసేపు ఉండి మళ్ళీ హైదరాబాద్కి అయితే వెళ్తాం. నైట్ 12 అవుతుందో 10 అవుతుందో ఐడియా లేదు. అండ్ ప్రజెంట్ అయితే వెళ్దాం పదండి టువర్డ్స్ కామారెడ్డి. ఈయన సిగ్నల్స్ ఇస్తున్నాడు, అటు ఇటు మనుషులు వస్తారు అది ఇది అని చెప్పేసి. వెళ్దాం పదండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు NH44. మళ్ళీ మధ్యాహ్నం పోయింది, మళ్ళీ సాయంత్రం బయటికి వస్తున్నాయి. టైం వచ్చేసి 5 అవుతుంది. 180 కిలోమీటర్స్ అయితే రూట్ ఉంది. చూడాలి ఎప్పుడు రీచ్ అవుతాం అనేది. అండ్ ఇక్కడ నుంచి నిర్మల్ వరకు మొత్తం ఘాట్ రోడ్ టైపే ఉంటుంది, అంటే అడవి టైపే ఉంటుంది. అండ్ రీచింగ్ టైం వచ్చేసి నైట్ 8:03 అంటే 3 hours 9 minutes, అంటే 3 hours వేసుకోండి. 3 hours రీచింగ్ టైం చూపెడుతుంది. 180 కిలోమీటర్స్ అయితే ఉంది కామారెడ్డి ఇక్కడ నుంచి. అండ్ కామారెడ్డి నుంచి మా ఇల్లు మళ్ళీ ఎగ్జాక్ట్గా 100-120 ఉంటుంది. అది కూడా కవర్ అయిపోతుంది. మొత్తానికైతే ఈరోజు ఈ పెద్ద ట్రిప్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 1 month ట్రిప్.
ఫైనల్లీ గోదావరి రివర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఒక మంత్ అవుతుంది గోదావరి రివర్ దాటి. ఇటే వెళ్ళాం, మళ్ళీ ఇటే వస్తున్నాము. అండ్ వెల్కమ్ టు గోదావరి రివర్. ఇది వచ్చేసి సూన్ అనే ఊరు అనమాట. రైట్ సైడ్లో డ్యామ్ కనిపిస్తుంది, నిజాం సాగర్ది. నిజాం సాగరా శ్రీరామ్ సాగర్ ఐడియా లేదు, కానీ ఒక దూరంలో డ్యామ్ కనపడుతుంది. ఒకవేళ నేను రాంగ్ అయితే కింద రాసి పెడతాను. ఓకే, ప్రస్తుతానికి కామారెడ్డికి ఇంకా 30 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. వాన గట్టిగానే పడేలాగా ఉంది, అందుకే మనం గోప్రో లోపల పెట్టాల్సిన టైం అయితే వచ్చింది. ఓకే, ఫైనల్లీ కామారెడ్డికి అయితే రీచ్ అయిపోయాము. ప్రజెంట్ కామారెడ్డి అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము. డైరెక్ట్ సాయిరామ్ అన్న ఉందిగా BMW బైక్, అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ హైదరాబాద్కి వెళ్ళాలి. నాకు తెలిసి మిడ్ నైట్ అవుతుంది. ప్రజెంట్ టైం వచ్చేసి 8 అవుతుంది. ఫైనల్లీ కామారెడ్డికి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు అన్నకు బాయ్ చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది కొంతసేపు తర్వాత. ఇప్పుడే కాదు, అన్న వాళ్ళ ఇంటి దగ్గర డిన్నర్ చేసుకొని స్టార్ట్ అవుతాం అన్నమాట. మా అన్ని బండ్లు లైట్లు కలిపితే చూడండి ఏ లెవెల్లో ఉందో ఫోకస్. మామూలుగా లేదు కదా, మొత్తం రోడ్డు మీద ట్యూబ్ లైట్ ఉన్నట్లే ఉంది. నాది మ్యాక్డాగ్, ఈయనది కూడా మ్యాక్డాగే అనుకుంటా, వేరేది ఉంది. ఈయనది మొత్తం గుడ్ల గువ్వలాగా ఉన్నాయి, దాని పేరు ఏందో తెలియదు. కానీ మొత్తానికైతే మా 3 బండ్లు కలిపితే మొత్తం ట్యూబ్ లైట్ లాగా ఉంది రోడ్డు మొత్తం. శ్రీపాల్ టెన్షన్ పడక, రికార్డ్ అవుతుంది. ఓకే, చూడు రైడర్ బండ్లు ఆడ వదిలేసి ఢిల్లీలో వదిలేసి చండీగఢ్లో వదిలేసి సేఫ్ ఎక్స్ప్రెస్. సాయిరామ్ అన్న వాళ్ళ ఇంట్లో పెద్ద జాయింట్ ఫ్యామిలీ అనమాట. ఆ ఫ్యామిలీతో పాటు డిన్నర్ చేసి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అవుతున్నాము కామారెడ్డి నుంచి. ఇక ఇక్కడ నుంచి లెట్స్ గో టు హైదరాబాద్. నేను మేడ్చల్ వరకు వెళ్ళి మేడ్చల్ నుంచి డైవర్ట్ అయితే వీళ్ళు రింగ్ రోడ్ ఎక్కేసి కొంతమంది వేరే రూట్లో అయితే వెళ్తారు. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో కలుద్దాం. మధ్యలో ఏమైనా బ్లాగ్ చేసేది ఉంటే చేస్తాం. కామారెడ్డిలో మేము డిన్నర్ చేసే టైంలో బాగా వాన పడ్డది. అండ్ ఏం లేదు, ఇంకా వెళ్ళేదే, ఇక ఏం మాట్లాడేది ఏం లేదు. అండ్ ఇక్కడ నుంచి 130 కిలోమీటర్స్ అయితే మా ఇల్లు చూపెడుతుంది. 3 అవర్స్ టైం అయితే చూపెడుతుంది. నాకు తెలిసి 2 అవర్స్లో వెళ్ళిపోతా అని నేను అనుకుంటున్నాను. ఇది గ్యారేజ్ వచ్చేసి అన్నది శ్రీ సాయి రామ్ ఆటో కేర్ సెంటర్. అంటే కామారెడ్డిలోనే పెద్ద గ్యారేజ్ అంట ఇది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మా ఎన్ని బండ్లు ఉన్నాయి, బాగానే ఉన్నాయి కదా కార్లు. హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నాయి. ఒకటి, 2, 3, 4, 5, 6 ఎన్ని కార్లు ఉన్నాయి చూడండి. ఎవరికైనా సర్వీసింగ్ కావాలంటే అన్న సూపర్ చేస్తారు. స్కోడా కార్లో ఏ కార్ అయినా చేస్తారు. మీకు కింద నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. ఫైనల్లీ ఇంటికి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఆఫ్టర్ ఏ లాంగ్ అమేజింగ్ ట్రిప్. తమిళనాడు రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం, ఆగండి. ఎవరు లేదేంది ఇంట్లో, టీవీ ఆగుంది. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? ఏంది ఇది? టామీగా బయటికి పోతాడు మళ్ళా. ఓ టామీ, హాయ్ హాయ్. ఎక్కడ పోయినావు అన్నట్లు వస్తుంది. ఓ టామీ,
ఇంకా టామీ చల్ నిజం అరే అరే పద. ఓకే, ఫైనల్లీ మనం అయితే హైదరాబాద్కి వచ్చేసినాము. ఇంకా 1 month ట్రిప్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది అనమాట. ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్. బై బై, మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్.